నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో ఆదివారం ఉదయం ఘోర విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది। గణేష్ విగ్రహాల తయారీ కేంద్రం వద్ద విగ్రహాన్ని తరలించే సమయంలో 33/11 kV విద్యుత్ తీగలు తగలడంతో 2 యువకులు మృతి చెందగా 7 తీవ్రంగా గాయపడ్డారు। ప్రమాదం వివరాల ప్రకారం బాలాజీ కళా ఆర్ట్స్ వద్ద తయారు చేసిన వినాయక విగ్రహాలని ఒక చోటు నుంచి మరో చోటుకి తరలిస్తుండగా విగ్రహం విద్యుత్ తీగలకు తగిలింది। దీంతో అక్కడ ఉన్న 10 మంది కార్మికులు విద్యుత్ షాక్కు గురయ్యారు। స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు। ఎలక్ట్రికల్ తోటి 10 మంది వచ్చారండి। మొత్తం 10 మందిలో ఒక 4 ఫస్ట్ బయట అంబులెన్స్ లో తీసుకొచ్చి వెంబడే ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు కాన్షియస్ లో లేరు, సెకండరీ బర్న్స్ ఉన్నవి। వాళ్ళని వెంటనే రెఫర్ చేసాం జగిత్యాలకి, వెళ్ళిపోయినారు। తర్వాత 4 మెంబర్స్ కి ఫస్ట్ ఎయిడ్ అది చేసి ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళని పంపించాము। 2 స్టేబుల్ ఉన్నారు, ఒకరికి ఏమి ఎలాంటి ఎక్స్టర్నల్ బర్న్స్ ఇంజరీస్ అలాంటివి ఏం లేవు। అతను వాళ్ళకి సాయం చేయడానికి చూసిండంట, కట్టతోటి వచ్చింది, ఆయన స్టేబుల్ ఉన్నాడు। ఇంకొక అతనికి సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి, ఆయన కూడా స్టేబుల్ ఉన్నాడు। ఆయనను కూడా ఒకసారి జీజీహెచ్ పంపించి ఎగ్జామినేషన్ కోసం పంపిస్తున్నాం। అంటే మనం ఎవరైనా చనిపోయి ఉంటారా? లేదండి, 2 అయితే అన్కాన్షియస్ ఉండే, వాళ్ళ పల్స్ అది ఏం లేదు। ఇక వెంబటే అక్కడనే అంబులెన్స్ లోనే చెక్ చేసి పంపించేసాం। వైర్స్ అది మన గణపతి ఐడల్ షిఫ్ట్ చేయడం ఆ టైంలో జరిగిందని అన్నారు, అంతే సార్, అంత మించి. ఓకే సార్।